హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. అఖండ 2 సినిమా చూశాను భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటనేది వీడియో ఎండ్లో చెప్తా. సినిమా పరిస్థితి ఏంటంటే మనం ట్రైలర్లో చూసినట్టుగానే ట్రైలర్లో ఏ స్టఫ్ అయితే ఉందో ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అవే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ గా. అంతకు మించి ఏముండదు, అంతకన్నా లోలో కూడా ఏముండదు. టు బి ఫ్యాక్ట్ ఈ సినిమా ఒక వర్గానికి చాలా బాగా ఎక్కే సినిమా. అంటే వర్గం అనొచ్చో లేదో కానీ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం బీభత్సంగా నచ్చే సినిమా టోటల్ గా కూడా కమర్షియల్ ఫార్మెట్ నే నమ్ముకుంది భయ్య. అంటే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఏదో చిన్నగా మూలనో కథ. నిజం చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అదిరిపోయాయి అని చెప్పాలి. కాకపోతే దాని చుట్టూ ఉన్న డ్రామా కానీ ఆ స్టోరీ కానీ వాటి మధ్యలో ఇవి అంత బాగా సెట్ అవ్వవు. ఇక సినిమా రిలీజ్ కి ముందు జరిగిన డిస్టర్బెన్సెస్ అయితే అందరికీ తెలిసిందే. సినిమా ఒక 1 వీక్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఆ పోస్ట్ పోన్ వల్ల ఈ సినిమాకి డిసడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నాం. కాకపోతే సినిమా చూసినాక నా ఫీలింగ్ మాత్రం ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఇంకొంచెం అడిషనల్ బజ్ ఈ సినిమా క్రియేట్ అయ్యి కలెక్షన్స్ ని ఎక్కువగానే రాబడుతుంది అనిపిస్తుంది. ఇక సినిమాలోని మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గా చెప్పాల్సింది మాత్రం బాలకృష్ణ గారి గురించే భయ్యా. ఈయన నట విశ్వరూపాన్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మనల్ని ఆశ్చర్యపోయే పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఒకటా రెండా అసలు ఎన్నని చెప్పలేం భయ్యా. 1 మ్యాన్ ఆర్మీగా సినిమా మొత్తం ఈయన కట్టి పడేశాడు. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి విజువల్ గ్రాండియర్ భయ్యా. సినిమాని మాత్రం చాలా రిచ్ గా తీశారు మేకర్స్. బడ్జెట్ మాత్రం చాలా భారీగా పెట్టారు. ఇక మ్యూజిక్ బై తమనన్న గురించి కొత్తగా ఏం చెప్తాం, సినిమాని అయితే వాయించి పడేశాడు భయ్యా. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిటికీ కూడా న్యాయం చేశాడు. కాకపోతే కొన్ని చోట్ల అఖండ 1 తాలూకు మ్యూజిక్స్ నే మళ్ళీ ఇక్కడ ప్లే చేశాడు. అవి మాత్రం చాలా దొరికిపోయాయి. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. కాకపోతే అఖండ తాండవం సాంగ్ ఈ సినిమాలో పెట్టలేదు. జాజికాయ సాంగ్ అయితే ఉంది, కానీ అది ఉన్నా నాకు పెద్దగా నచ్చలేదు. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. సినిమా కథ విషయానికి వస్తే అఖండ పార్ట్ 1 ఎండింగ్ లో అఖండ చిన్న పాపకి మాట ఇచ్చి నీకేదైనా ఆపద వస్తే నేను తిరిగి వస్తాను తల్లి అంటూ వెళ్ళిపోతాడు కదా. ఆ తర్వాత అఖండ ఒక కఠోరమైన దీక్షలో నిమగ్నమై ఉండాల్సి వస్తుంది. ఇక కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ చిన్న పాప కాస్త పెద్దదవుతుంది. దేశంలో కూడా కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతాయి. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో అఖండ మాట ఇచ్చిన ఆ పాప కూడా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. ఇక తన ప్రాణానికి సంకటం ఉన్న టైంలో తనని కాపాడడానికైతే మన అఖండ రీఎంట్రీ ఇస్తాడు. ఇక తర్వాత తన్ని ఎలా కాపాడాడు, అసలు ఈ అమ్మాయికి ఎంటర్ అయిన సమస్య ఏంటి, ఇవన్నీ కూడా మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ గారి గురించి ఇందాకే చెప్పాను. యాజ్ యూజువల్ గా ఇంకోసారి కూడా చెప్పాలనిపిస్తుంది. ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ భయ్యా. ఈ క్యారెక్టర్ లో మనం నిజంగా ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరిని కూడా అస్సలు ఊహించలేం భయ్యా. అలాంటి క్యారెక్టర్ ఈ అఖండ. ఆ క్యారెక్టర్ ని మరోసారి ప్రజెంట్ చేసి కూడా మళ్ళీ గ్రేట్ అనిపించుకున్నారు మన బాలయ్య. ఇక సినిమాలో సంయుక్త మీనన్ క్యారెక్టర్ వచ్చేసి చిన్న క్యారెక్టరే, కాకపోతే పర్వాలేదు, ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పాలి. కాకపోతే సాంగ్ కోసం వాడుకున్న విధానమే కొంచెం క్రింజ్ గా అనిపిస్తుంది. ఇక ఆది పిన్ని శెట్టి చేసిన క్యారెక్టర్ తన పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే గానీ అసలు అదొక క్యారెక్టరే కాదనిపించింది భయ్య. ఊరికేనే టైం వేస్ట్ క్యారెక్టర్ అది. అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవో వర్కౌట్ అయ్యాయి కానీ అసలు ఆ ఎపిసోడ్ అంతా కూడా పెద్ద హెడేక్ ఎపిసోడ్ భయ్య. కూతురు క్యారెక్టర్ లో చేసిన హర్ష మల్హోత్రా ఈ సినిమాలో మంచి ఇంపార్టెంట్ రోల్ నైతే ప్లే చేసింది. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ అనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ అందరు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళైతే బాగానే మెప్పించారు. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బై సి రామ్ ప్రసాద్. సినిమాటోగ్రఫీ అయితే కేక్ ఉంది భయ్య. అడిషనల్ డిఓపి గా సంతోష్ డి డెట్కే కూడా చేశారు. ఇద్దరు వర్క్ అయితే సినిమాకి ప్రాణం అని చెప్పాలి. ఇక ఆర్ట్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్ కూడా సూపర్ అనిపించింది. లొకేషన్స్ చాలా వరకు న్యాచురల్ గా ఉండడానికే ట్రై చేశారు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం కొంచెం తేలిపోయింది. ఇక ఎడిటెడ్ బై తమ్మిరాజు గారు. ఎడిటింగ్ సూపర్ ఫే అనిపించింది. సినిమాలో కట్స్ చాలా బాగుంటాయి. కాకపోతే సినిమా లెంత్ ని కాస్త తగ్గించుంటే బెటర్ గా ఉండేది అనిపించింది. చాలా పోర్షన్స్ అయితే సినిమాలో ల్యాగ్ గా ఉంటాయి. ఆ పోర్షన్స్ ని కాస్త కట్ చేసి అఖండ తాండవం సాంగ్ ని సినిమాలో పెట్టుండాల్సింది. 14 రీల్స్ ప్లస్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం మొదట్లో కూడా మాట్లాడుకున్నాం. యాజ్ యూజువల్ గా వీళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ బోయపాటి సీను గారు చాలా వరకు సినిమాని గ్రాండ్ గా చూపించడానికి ట్రై చేశారు. బాలయ్య గారిని ఎలివేట్ చేసిన విధానం అయితే కేక్ ఉంటది. కాకపోతే నా
కంప్లైంట్ ఏంటంటే ఇక ఎన్ని రోజులని తీసిన స్టోరీని అటు ఇటు తిప్పుతూ తీస్తుంటారు సార్. కొంచెంలో కొంచెమన్నా కనీసంగా కూడా స్టోరీ గురించి అసలు కేర్ తీసుకోవట్లేదు ఈయన. అఖండ 1 నుంచి స్టోరీని లాగడానికి బాగా ట్రై చేస్తూ ఫోర్స్డ్ గా అయితే స్టోరీని ముందుకు తీసుకొస్తా ఉంటారు. అది మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా సినిమాలో అనవసరమైన ఎలిమెంట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అని, మాస్ బీట్స్ ఉండే సాంగ్స్, అనవసరమైన ఫైట్లు, హీరోకి ఖచ్చితంగా ఒక అమ్మాయితో టచ్ ఉండాలని ఇలా ఫోర్స్డ్ గా సీన్స్ పెట్టడం వల్ల బాగా అర్థమైపోతున్నాయి, సినిమాలో తేలిపోతున్నాయి కూడా. ఇంకా సినిమాలో మీనింగ్ఫుల్ ఉన్న సీన్స్ అయితే చాలా ఉన్నాయి, కాకపోతే వాటికి రైట్ సిచ్యువేషన్ నిన్న సింక్ చేయలేదు. ఎగ్జాంపుల్ అఖండ 1లో టెంపుల్స్ గురించి మాట్లాడే సీన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అలాంటి సీనే ఇక్కడ ఉంటుంది. ఆ సినిమాలో చూసినప్పుడు ఎంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించిందో ఇక్కడ అంత సిల్లీగా అనిపిస్తుంది ఆ సీను. సినిమా విషయంలో ఇవి నా కంప్లైంట్స్ అయితే. పర్సనల్ గా ఇంకొన్ని కంప్లైంట్స్, ఈయన ఇచ్చే స్పీచ్లు కానీ, మొన్న హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ, ఒక డైరెక్టర్ కు ఉండే రెస్పెక్ట్ ని పూర్తిగా తగ్గించే పనులు ఇవన్నీ కూడా. ఇక సినిమాలో ఎండ్ లో మీరు మేకింగ్ వీడియో చూడండి భయ్యా, ఎగ్జాక్ట్ గా బాద్షా సినిమాలో ఎంఎస్ నారాయణ గారి మేకింగ్ వీడియో ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈయన ఒక్కడే కనిపిస్తాడు ఆ మేకింగ్ వీడియోలో, ఇంకెవ్వరు కూడా కనిపించరు. ఏంది బోయపాటి గారు ఇది, మరీ డబ్బా కొట్టుకోవాలి కానీ ఇంత డబ్బా కొట్టుకోవాలా? మీరు కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు కేవలం బాలకృష్ణ గారితో తీసే సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, మిగతా ఏ హీరోతో తీసినా కూడా అవన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. సరే ఇంకా ఎక్కువ ఎందుకులే ఈ టాపిక్ ని ఇంతటితో వదిలేద్దాం. ఇక సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే భయ్యా, నాకు చాలా మిక్స్డ్ గా ఉంది. సినిమాలో నేను చెప్పినట్టుగా యాక్షన్ సెట్ పీసెస్ అయితే బాగున్నాయి, కాకపోతే ఆ కథ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎంత ప్రెడిక్టబుల్ గా ఉంటుందంటే భయ్యా డ్రామా, అస్సలు మనం ఊహించేస్తాం నెక్స్ట్ ఏం జరగబోతుంది, తర్వాత ఏం సీన్ జరుగుతుంది, అఖండ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు, అమ్మాయికి ఎప్పుడు థ్రెట్ వస్తుంది, క్లైమాక్స్ ఏమవుతుంది అనేది నువ్వు సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ లోనే చెప్పేయగలుగుతావు. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది సినిమా. నేనైతే పర్సనల్ గా బాలకృష్ణ గారిని చూసి ఎంజాయ్ చేశానే గానీ సినిమాలో ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఇది అఖండ 2 సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.